ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్న ఎందరో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్లు చేస్తే మీకు రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో నగరాలు, పల్లెల్లోనే తేడాలు లేకుండా ఇలాంటి వారు కొక్కొల్లుగా పుట్టుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లీష్ వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతి డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్య మండలి వైద్యులు చెబుతున్నారు. ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ధనర్జానే ధ్యేయంగా మీ జ్ఞానంతో మీరు అందిస్తున్న వైద్యానికి పలుచోట్ల పిల్లలు, గర్భిణులు, వయోధికులు సహా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నకిలీలపై తెలంగాణ వైద్య మండలికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో సోదాలు చేపట్టారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతూ వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గతంలో కాంపౌండర్స్ గా పనిచేసి డాక్టర్లుగా అవతారం ఎత్తి ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తూ యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇతర స్టెరాయిడ్స్ మందులు ఇష్టం వచ్చినట్లుగా ఇస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేశారు. నకిలీ వైద్యులు ఎలాంటి ఆలోచన లేకుండానే మందులు రాసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారని, వీరిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టంలో సెక్షన్లు 34, 54 ప్రకారం, అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22, భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318, 319 ప్రకారం కేసులు నమోదు చేయనున్నామని తెలిపారు. అదనంగా జిల్లాలోని మరో 20 ఆసుపత్రులలో కూడా తనిఖీలు నిర్వహించి జిల్లా వైద్యాధికారులు అనుమతులు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్టర్ల సర్టిఫికెట్ సైతం పరిశీలించి కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ పైన వైద్యులకి అవగాహన సదస్సు నిర్వహించారు. నకిలీ వైద్యులకి కమిషన్లు ఇవ్వకూడదని, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ లైసెన్స్ లేకుండా ఆసుపత్రులను నిర్వహించకూడదని వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరాజ్ తెలిపారు. అరవింద్ సాయి హాస్పిటల్ కు జిల్లా వైద్యాధికారి అనుమతి నమోదు లేకుండా నడుపుతున్నారని, అంతేకాకుండా అక్కడ అసలు వైద్యులే అందుబాటులో లేరని తెలిపారు. అలాగే పల్స్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నమోదు లేకుండానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. వీరికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆసుపత్రులపై చర్యలకు జిల్లా వైద్యాధికారి లేఖ రాయనున్నట్లు సభ్యుడు డాక్టర్ KUA విష్ణు తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, నకిలీ వైద్యులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీరికి సంబంధించిన సమాచారం 9154382727 ద్వారా ఇవ్వాలని కోరింది.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోజు రోజుకు పుట్టగొడుగుల్లో అయితే నకిలీ వైద్యులు అయితే పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిరుపేద ప్రజలతో వారి ప్రాణాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారుల తనిఖీలు మాత్రం శూన్యమవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత తాజా పరిణామాన్ని మనం దృష్టిలో మాట్లాడగలిగితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేటలో నకిలీ వైద్యులుగా చెలామణవుతున్నారు. గతంలో వారు ఎలాంటి అర్హత లేదు, అనుభవం లేదు, కాంపౌండర్ గా విధులు నిర్వహించి అక్కడ అటెండర్ గా విధులు నిర్వహించినటువంటి మరికొంతమంది పూర్తి స్థాయిలో నకిలీ వైద్య రూపంలో వాళ్ళంతా కూడా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారంటే ఫిర్యాదులు అందుకున్నటువంటి అధికారులు ఎట్టకేలకైతే తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఎవరైతే గతంలో కాంపౌండర్ గా విధులు నిర్వహించి అటెండర్ గా విధులు నిర్వహించేటువంటి వారంతా యాంటీబయాటిక్స్ తో పాటు పెయిన్ కిల్లర్స్ అదేవిధంగా ఇతరత్ర కొన్ని బాజీకి పడరానటువంటి కొన్ని మందులు ఇచ్చినటువంటి ఆ నేపథ్యంలో కొంత ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు అందుకున్నటువంటి అధికారులు ఎట్టకేలకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎలాంటి అర్హత లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ లేకుండా వారంతా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ వారిపై పూర్తిస్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు ఇప్పటికే తేల్చివ్వడం జరిగింది. మరో సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట అనునిత్యం పుట్టగొడుగుల నకిలీ వైద్యుల రూపంలో కొంతమంది అవతారం ఎత్తడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవహారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అంత దృష్టి కేంద్రీకరించాలనేటువంటి జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు అక్కడ ఆ గ్రామాలను ఎంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ గ్రామాల్లో ఆ నకిలీ అవతారం ఎత్తి వివిధ యాడ్ల రూపంలో కావచ్చు, సోషల్ మీడియా వేదికల ద్వారా వివిధ మాధ్యమాల్లో పూర్తి స్థాయిలో ఆధునిక వైద్యం చేపడతాం, మోకాళ్ళ నొప్పులకు శస్త్రచికిత్సలు, అదేవిధంగా ఆయుర్వేద వైద్యం అందిస్తామంటూ కూడా మరికొన్ని ఊదరదంపు వారంతా స్పీచ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులనే వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ వారి నకిలీ వైద్యం అందించే ప్రయత్నం చేస్తారు. ఈ నకిలీ వైద్యం అందించేటువంటి క్రమంలో ఇప్పటికే ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు తెలియక. ఈ క్రమంలో వైద్య అధికారుల తనిఖీలు మాత్రం శూన్యతరమైనటువంటి పరిస్థితి. ఎట్టకేలకు సిద్దిపేట జిల్లాలో ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో నకిలీ వైద్యుల ఆట అయితే అధికారులు కట్టించారు. వారందరిపై చర్యలకు ఉపక్రమించే దిశగా సిఫార్సు చేయడం జరిగింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించి, అదేవిధంగా నేషనల్ మెడిసిన్ కౌన్సిల్ కి సంబంధించి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయంటే కూడా వారు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సిద్దిపేట జరిగినటువంటి తతంగం అయితే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి మిగతా చోట కూడా ఈ తనిఖీలు జరపాలంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. నకిలీ వైద్యులు ఆటగట్టేందుకు వైద్య శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో సిద్దిపేట కేంద్రంగా అయితే తనిఖీలు నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కనుక కొనసాగితే కనుక మరికొంతమంది నకిలీ వైద్యులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి బారి నుంచి నకిలీ వైద్యం నుంచి కావచ్చు, నకిలీ వైద్యుల బారి నుంచి అయితే ప్రజలను కావచ్చు, రోగులను కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిద్దిపేట జరిగినటువంటి తనిఖీలు మిగతా జిల్లాల తనిఖీలు చేపట్టాలంటే పూర్తి స్థాయిలో కొంత సభ్యస్థలం నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చిన నకిలీ వైద్యుల వ్యవహారం అసలు ఎక్కడి నుంచి మొదలైందంటారు? మీరు అన్నట్టుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి కావచ్చు, ఆర్ఎంపీ పిఎంపీ రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి మరోవైపు నేషనల్ మెడిసిన్ కౌన్సిల్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉండవు, ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ఉండదు. అదే సందర్భంలో గతంలో కాంపౌండర్ గా విధులు నిర్వహించడంతో పాటు ఆసుపత్రిలో అటెండర్ గా విధుల్లో ఉన్నటువంటి వారంతా ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ హోదాలో కొనసాగుతున్నారు. నకిలీ వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యుని ముసుగులో నకిలీ వైద్యం పేరిట ప్రజల యొక్క అదేవిధంగా రోగుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా చట్టపరమైనటువంటి శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే సిద్దిపేట జరిగినటువంటి తనిఖీలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే బయటపడగా మిగతా నిజామాబాద్ కావచ్చు, మిగతా ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి విరివిగా నకిలీ వైద్యం ముసుగులో నకిలీ వైద్యం అయితే ప్రజలకు అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెయిన్ కిల్లర్తో పాటు కొంత స్టెరాయిడ్స్, అదేవిధంగా యాంటీబయాటిక్స్ విరివిగా వినియోగించిన నేపథ్యంలో ఈ మానవాళి మనుగడపై కావచ్చు, రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. నకిలీ వైద్య రూపంలో అవతారం ఎత్తినటువంటి వారంతా నకిలీ వైద్యులుగా చెలగాటమవడమే కాకుండా వారి వచ్చి రాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్స్ కానీ
ఎలాంటి ప్రాక్టీస్ వీరు చేయలేనటువంటి పరిస్థితి. ఇలా ప్రాక్టీస్ కాస్త మొట్టమొదటిసారిగా ఆ రోగులపైనే పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎంతో మంది మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అయితే రాబోయే కాలంలో ఇవన్నీ వీరి ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టు మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదే సందర్భంలో ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా, ఎలాంటి ప్రాక్టీస్ సైతం లేకుండా వారంతా నకిలీ వైద్యం అందించేటటువంటి క్రమంలో చాలా మంది ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనం ఆ ఘటనలు మాత్రం కోకొల్లని చెప్పొచ్చు. ఇప్పటికే మిగతా సిద్దిపేట తరహాలో మిగతా జిల్లాల్లో కూడా వీరంతా తనిఖీలు నిర్వహిస్తే కనుక మరింత నకిలీ వైద్యులు భాగవతం బట్టబయలే అవకాశం ఉన్నట్టు పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజు, రాష్ట్రంలో నకిలీ డాక్టర్ల గుర్తింపు ప్రక్రియపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఫిర్యాదులు వస్తేనే వైద్య శాఖ అధికారులు స్పందిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించే అవకాశం ఉంది. ఫిర్యాదులు రాని పక్షంలో ప్రభుత్వంకి ఏం తెలుస్తుంది, అదే సందర్భంలో జిల్లా స్థాయి అధికారులకు ఏం తెలుస్తుంది. కాబట్టి అంటే వీరు క్షుణ్ణంగా ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు వైద్యం అంటేనే అసలు ఇప్పటికీ మెరుగైనటువంటి వైద్యం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏ లీడర్స్ వచ్చినా, ఎంతమంది లీడర్లు మారిపోయినా, ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినప్పటికీ అస్సలు శిశులైనటువంటి వైద్యం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలోకి దరిచేరలేదని చెప్పాలి. ప్రభుత్వ శాఖల నుంచి అంటే ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ద్వారా కావచ్చు, ఆరోగ్య శాఖ ద్వారా పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే వైద్యం సరిగా అందలేనటువంటి పరిస్థితి, మెరుగైన వైద్యం ఇప్పటికీ ప్రజలకైతే చేరవలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నకిలీ వైద్యులు మాత్రం రోజుకు రూపమెత్తుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా నకిలీ వైద్యం ముసుగులో పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అధికారులు కావచ్చు, ప్రభుత్వం వీరిపై దృష్టి కేంద్రీకరించి నకిలీ వైద్యులు ఆట కట్టించాలనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజీవ్.